సో సాటర్డే ఎపిసోడ్ లో తేజ అయితే ఎలిమినేట్ అవబోతున్నాడు అండ్ సండే ఎపిసోడ్ లో వచ్చేసి పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్ అవబోతున్నాడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్. సో ఈ రోజు అయితే మన బిగ్ బాస్ లో డే 89 అండ్ ఎపిసోడ్ 90 అనమాట. సో 90 days నుంచి మనం వీడియోస్ అయితే చేస్తున్నాం. థ్యాంక్స్ నాకు అందరు సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇంకా బిగ్ బాస్ ఫ్యూ డేసే ఉందన్నమాట అండ్ షాకింగ్ విషయం చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ నేను ఆల్రెడీ చెప్పాను అండ్ అదే జరిగిందనమాట. సో సాటర్డే ఎపిసోడ్ లో తేజ అయితే ఎలిమినేట్ అవబోతున్నాడు అండ్ సండే ఎపిసోడ్ లో వచ్చేసి పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్ అవబోతున్నాడు. సో లాస్ట్ రౌండ్ ఉంటుంది కదా, అది విష్ణుప్రియకి అండ్ పృథ్వీకి జరగబోతుంది. సో పృథ్వీ యువర్ ఎలిమినేటెడ్ అండ్ విష్ణుప్రియ యువర్ సేఫ్ అని చెప్తారు. సో నాకైతే ఏమనిపించిందంటే ఈ విషయం తెలిసాక పృథ్వీ కన్నా కూడా విష్ణుప్రియనే అన్డిజర్వింగ్ క్యాండిడేట్ కదా, తను ఎందుకు తీయట్లా, లైక్ తను తీసేస్తే ఒక గోల్ వదిలిపోయింది కదా అనిపించింది. ఇంకా పృథ్వీ అట్లీస్ట్ గేమ్స్ అయినా ఆడతాడు, విష్ణుప్రియ అసలు గేమ్స్ కూడా ఆడదు. బట్ తన్నైతే తీయలేదు, తిన్న తీసేశారు. సో ఇప్పటి నుంచి విష్ణుప్రియ గేమ్ ఏమైనా మారుతుందేమో చూడాలి. ఇంకా 2 weeks ఉంది. ఈ 2 weeks లో ఏమైనా మారిద్దేమో చూడాలి. నెక్స్ట్ వీక్ విష్ణుప్రియ వెళ్లే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. అండ్ మనం నిన్నటి ఎపిసోడ్ గురించి రివ్యూ అయితే చెప్పుకుందాం. ఫస్ట్ అయితే ఎన్టీఆర్ సాంగ్ ప్లే చేశారు, ప్రణామం ఆ సాంగ్ అయితే ప్లే చేశారు. సో తర్వాత రోహిణి, అవినాష్, నిఖిల్ 3 contenders అయితే అయ్యారు కదా ఆల్రెడీ. సో వీళ్ళు 3 కలిసి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళందరూ కలిసి తేజాని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నాకైతే ఏమనిపించింది అంటే వీక్ కాబట్టి కావాలని సెలెక్ట్ చేసుకున్నారేమో అనిపించింది. తేజ అండ్ గౌతమ్ కి గొడవైందనమాట. నాకైతే గౌతమ్దే కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ శ్రీముఖి అయితే వచ్చిందనమాట. బ్యాడ్జెస్ తెచ్చి ఇవ్వమన్నారు కంటెండర్స్ కి, లైక్ గెలిస్తే ఆ ప్రైజ్ మనీలోకి అంటే 5 lakhs ఒక బ్యాడ్జ్ ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి, సెకండ్ అవినాష్, అట్లా బ్యాడ్జెస్ అయితే తెచ్చి ఇచ్చారు. సో కరెక్ట్ గా పెట్టి, సో అదే అయిన తర్వాత గేమ్ అయిన తర్వాత కూడా వాళ్ళే విన్ అయితే ఆ ప్రైజ్ మనీ వచ్చేసి లైక్ ప్రైజ్ మనీ మెయిన్ ప్రైజ్ మనీలోకి విన్నర్ ప్రైజ్ మనీలోకి యాడ్ అవుతుంది అని చెప్పేసి శ్రీముఖి చెప్పింది అనమాట. సో ఫస్ట్ అయితే నిఖిల్కి ఇచ్చారు అండ్ సెకండ్ అవినాష్, థర్డ్ రోహిణి, ఫోర్త్ తేజకి అయితే ఇచ్చారు. బట్ ఇది రివర్స్ అయిపోయింది, ఫస్ట్ అవినాష్ కి అయితే విన్ అయ్యాడు. తర్వాత శ్రీముఖి చాలా అంటే చాలా హింట్స్ అయితే ఇచ్చింది అనమాట విష్ణుప్రియకి అండ్ పృథ్వీకి. విష్ణుప్రియ చెప్పింది, సో నీకంటే నువ్వు ఎక్కువ ఎవరిని ఇష్టపడకూడదు, బట్ ఆ అబ్బాయి ఇష్టపడితే ఓకే, బట్ ఆ అబ్బాయి ఇష్టపడట్లేదు అది వేరే కాబట్టి సో వద్దు అన్నట్టే చెప్పింది. సో ఎట్లాగో పృథ్వీ రేపు ఎలిమినేట్ అవబోతున్నాడు కాబట్టి విష్ణుప్రియ ఏమైనా నెక్స్ట్ వీక్ మారి గట్టిగా గేమ్ ఆడిద్దేమో. గేమ్ ఆడితే అప్పుడు ఆ తర్వాత వీక్ లోకి వెళ్ళబోతుంది, లేకపోతే వెళ్ళదు. అండ్ తర్వాత పృథ్వీకి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి చూడాలి ఏమైద్దో. టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. టాస్క్ లో సేమ్ అలానే విన్ అయ్యారు. లైక్ ఫస్ట్ రౌండ్ లో అయితే సేమ్ వాళ్ళు ఎలా చెప్పారో బ్యాచెస్ వైజ్ గా అలాగే విన్ అయ్యారు. సెకండ్ అయితే శ్రీముఖి పృథ్వీకి కూడా తర్వాత హింట్స్ అయితే ఇచ్చింది అనమాట. తర్వాత ఇంకొక గేమ్ పెట్టారు, అప్పుడు అవినాష్ అయితే విన్ అయ్యాడు అనమాట. సో టికెట్ టు ఫినాలి అవినాష్ కి అయితే వచ్చింది. నేను ఆల్రెడీ లీక్డ్ అప్డేట్స్ లో చెప్పాను, సో అదే వచ్చింది అనమాట. అండ్ లీక్డ్ అప్డేట్స్ ఈ రోజు లీక్డ్ అప్డేట్స్ చెప్తాను. సో నాగ్ సార్ అయితే అప్రిషియేట్ చేశారు అవినాష్ ని. అండ్ గౌతమ్, రోహిణి, నిఖిల్ కి గోల్డెన్ టికెట్ అయితే వచ్చిందనమాట. సో 4th సేవ్ అయింది నబిల్ సండే ఎపిసోడ్ లో. 1 టాస్క్ అయితే జరగబోతుంది రేపు, విష్ణుప్రియ టీం వర్సెస్ అవినాష్ టీం అని చెప్పేసి. విష్ణుప్రియ టీం అయితే ఎక్కువ 5 points తో విన్ అవుతారు. అండ్ సండే ఎపిసోడ్ లో ఫస్ట్ గౌతమ్ సేవ్ అవుతాడు, సెకండ్ ప్రేరణ అండ్ థర్డ్ నిఖిల్ సేవ్ అవుతారు. అండ్ అవినాష్ సేవ్ అయింది సాటర్డే ఎపిసోడ్ లోనే. పృథ్వీ అయితే సండే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవబోతున్నాడు. సో చాలా పేజెస్ వరకు అవినాష్ ఎలిమినేట్ అని చెప్పారు, బట్ కాదు, పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేటెడ్. సో షాకింగ్ ఎలిమినేషన్ అనమాట. అండ్ డబుల్ ఎలిమినేషన్ ఆల్రెడీ చెప్పినట్టే. సో నెక్స్ట్ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అవబోతున్నారంటే నేను గెస్ట్ చేసే ప్రకారం విష్ణుప్రియ అండ్ ఇంకెవరున్నా రోహిణి అని నేను అనుకుంటున్నాను. సో చూడాలి ఏమవుతుందో. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేస్తాను, వెళ్ళి చూసేయండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.